అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకరికి దుశ్శాసనుడనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దానర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపు లేనివాడు, ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడిగా పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైన వారు కూడా దుశ్శాసనావతారాలను ఎత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షక భటులే భక్షక భటులుగా మారడంపై హైకోర్టు అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిని అరెస్టు చేసి చేయలేదని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే అరెస్టు సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. గడిచిన ఏడాది కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజన్ సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరుమారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీంద్రారెడ్డి సతీమణి దాఖలు చేసిన పిటిషన్పై చేసిన విచారణలో కూడా దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్టు వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతోంది ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, సాక్షి వంటి మీడియా సంస్థలపై కూడా. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయటం, ఎడిటర్ ఇంట్లో దూరి సోదాలు చేయటం, ఎడిటర్తో సహా సీనియర్ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూసిందంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉందో కనిపిస్తూనే ఉంది. సభలో బాలకృష్ణ తీరు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్పార్లమెంటరీ మాత్రమే కాదు, పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైంది. సభలో లేని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేయడంపై ఏదో గూడు పుటాని దాగి ఉంది. బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ ను రికార్డు నుంచి తొలగించాలని సభ్యులెవరూ కోరలేదు. బాలకృష్ణ మాట్లాడడానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నాయకుల్లో కామినేని శ్రీనివాస్ ముఖ్యులు. సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళను కలవకుండా జగన్ అవమానించారని, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశారని శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. చిరంజీవిపై వ్యతిరేకతను కూడా బయట పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన చిరంజీవి జగన్ తమను సాధారణంగా ఆహ్వానించారని, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతో పాటు పరిశ్రమకు మేలు జరిగిందని లేఖ ద్వారా చిరంజీవి తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కోరవలసి వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే, చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం. పవన్ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్డిసి ఆహ్వాన పత్రికలో తన పేరును 9వ పేరుగా వేశారని దుర్గేష్ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ సైకో సర్టిఫికెట్ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్ఆర్ సీఎం అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులుగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఈ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక సైకియాట్రీ సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు. ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే బాలకృష్ణ తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేదనే విధంగా సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపారు. లేకపోతే కేసులో బయటపడేవాడు కాదన్నారు. ఇక ఇప్పుడు ఇంకో సమస్య ముందుకొస్తోంది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్ ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పరిగణలోనికి తీసుకొని వెంటనే బెయిల్ మంజూరు చేశారు. అయితే తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్ళీ ఓ మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా లేదా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అది జరగకపోతే బాలకృష్ణ సభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మతి స్థిమితం బాగోలేదనే ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే.